కామెంట్ చేయండి. వేడి గాలి, చల్లని గాలి, కదిలే గాలి, సుడిగాలి. పవనం అనగా కదిలే గాలిని పవనం అంటారు. ఒకటోది ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్. రెండో ప్రశ్న, ఈ క్రింది వానిలో గాలి ఉండేది. ఈ క్రింది వానిలో గాలి ఉండేది నీటిలో మునిగిన గ్లాసు, ఖాళీ గ్లాసు, నిండుగా ఉన్న కూల్ డ్రింక్ సీసా, పాలతో నిండిన సీసా. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఖాళీ గ్లాసు, ఇందులో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. మూడో ప్రశ్న, గాలి పీడనంతో పనిచేయనిది. గాలి పీడనంతో పనిచేయనిది సైకిల్ ట్యూబ్, ఫుట్బాల్, చేతి పంపుతో నీరు పైకి రావడం, పైవేవి కావు. గాలి పీడనంతో పనిచేయనిది ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది కూడా సైకిల్ ట్యూబ్ అనేది కూడా గాలి పీడనంతో పనిచేస్తుంది. ఫుట్బాల్ కానీ, వాలీబాల్ కానీ, ఏ బాల్ అయినా కూడా గాలి పీడనంతోనే పనిచేస్తుంది. చేతి పంపుతో నీరు పైకి రావడం కూడా గాలి పీడనంతోనే పనిచేస్తుంది. ఇక్కడ మనకు ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నాలుగో ప్రశ్న, తేలికగా ఉండే గాలి ఏది? కింద 4 ఆప్షన్స్లో తేలికగా ఉండే గాలి, వేడి గాలి, చల్లని గాలి, వీచే గాలి, స్థిరంగా ఉండే గాలి. క్వశ్చన్ నెంబర్తో ఆన్సర్ని కామెంట్ చేయండి. కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తారు. మీకు కొంత వీడియో డిలే కావచ్చు. ఆ అవకాశం ఉన్నందుకు మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే క్వశ్చన్ నెంబర్, ఇప్పుడు 4th క్వశ్చన్ ఉంది, 4th క్వశ్చన్కు ఏనా, బీనా, సీనా, డీనా, ఆ విధంగా కామెంట్ చేయండి. 4.A, 4.B, ఆ విధంగా. ఇక్కడ తేలికగా ఉండే గాలి, వేడి గాలి, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఐదో ప్రశ్న, పగటి సమయంలో సముద్రం మీద నుంచి గాలులు భూమి మీదకు వీస్తాయి, భూమి మీద నుంచి గాలులు సముద్రం మీదకి వీస్తాయి, భూమి మీద నుంచి గాలి భూమి మీదకు వీస్తుంది, సముద్రం మీద నుంచి గాలులు సముద్రం మీదకి వీస్తాయి. ఇందులో పగటి సమయంలో ఏ విధమైన ఆప్షన్ అనేది ఏ విధంగా ఉంటుందనేది ఆప్షన్ ఎంచుకొని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ పగటి సమయంలో సముద్రం మీది నుంచి గాలులు భూమి మీదకి వీస్తాయి. ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ఆరో ప్రశ్న, క్రింది వానిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి. ఇవన్నీ కూడా పాత టెట్లో వచ్చినటువంటి ప్రశ్నలు. మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. పాత టెట్లలో, ఇంతకుముందు జరిగిన అన్ని టెట్లలో ఈ ప్రశ్నలన్నీ ఆ టెట్లలో వచ్చిన ప్రశ్నలే. కాబట్టి మీరు ఖచ్చితంగా వీడియోని అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. క్రింది వానిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి. భూమి, సముద్రంలోని నీటి యొక్క ఉష్ణోగ్రతల వ్యత్యాసాల వల్ల గాలులు వీస్తాయి. నేల నీటి కన్నా తొందరగా వేడెక్కుతుంది. వేడెక్కిన గాలులు తేలికై పైకి పోతాయి. రాత్రి సమయంలో సముద్రంపై చల్లని గాలులు ఉంటాయి. ఇక్కడ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. రాత్రి సమయంలో సముద్రంపై చల్లని గాలులు ఉంటాయి. ఏడో ప్రశ్న, వెలిగించిన అగరుబత్తి పొగ పైకి పోవడానికి కారణమేంది? వెలిగించిన అగరబత్తి పొగ పైకి పోవడానికి కారణమేంది? వేడి గాలి చల్లని గాలి కంటే తేలికగా ఉండి పైకి పోతుంది. గాలిని వేడి చేయటం వల్ల వ్యాకోచం చెంది ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తుంది. ఒక వస్తువు ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తే దాని సాంద్రత తగ్గుతుంది. ఆప్షన్ డి పైవన్నీ. ఇక్కడ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఇక్కడ అగరబత్తి పొగ, మనము అగరబత్తిని వెలిగిస్తే ఆ పొగ పైనకే ఎందుకు పోతుంది అనే దానికి కారణం. ఇక్కడ ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్, ఆప్షన్ బి ఆల్సో రైట్ ఆన్సర్, ఆప్షన్ సి ఆల్సో రైట్ ఆన్సర్. సో ఆప్షన్ డిలో ఈ ఆప్షన్స్ అన్నిటికి సంబంధించి పైవన్నీ అని ఉంది. కాబట్టి మనకు ఫైనల్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి పైవన్నీ. 8వ ప్రశ్న,
భూగోళం మొత్తం మీద గాలి కదలికలకు గల కారణం. భూగోళం మొత్తం మీద గాలి కదలికలకు గల కారణం. భూమధ్య రేఖ వద్ద తక్కువ పీడనం ఏర్పడడం, 0 డిగ్రీల నుంచి 30 డిగ్రీల అక్షాంశ ప్రాంతం నుంచి చల్లని గాలులు భూమధ్య రేఖ వైపు వీయడం, సూర్యకిరణాలు భూమధ్య రేఖ వద్ద నిట్ట నిలువుగా ధ్రువాల వద్ద ఏటవాలుగా పడి ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ఏర్పడడం పైవన్నీ. మీరు ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని ఏదనుకుంటారో అది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. భూగోళం మొత్తం మీద గాలి కదలికలకు గల కారణం ఏంటంటే ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్, ఆప్షన్ బి ఆల్సో రైట్ ఆన్సర్, ఆప్షన్ సి ఆల్సో రైట్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ డి ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏంటంటే ఏదో ఒక ఆప్షన్ ఉంటేనే ఆ ఆప్షన్ ఎంచుకుంటాం. ఇవన్నీ ఆప్షన్లు కూడా సరైనవే కాబట్టి ఆప్షన్ డిని ఎంచుకోవాలి. వెరీ గుడ్, వెరీ గుడ్ ఆన్సర్ అండి, వెరీ గుడ్. 9వ ప్రశ్న, సముద్రపు గాలులు భూమి మీదకు వచ్చే నెలలు. సముద్రపు గాలులు భూమి మీదకు వచ్చే నెలలు అక్టోబర్ నుంచి జనవరి వరకు, ఫిబ్రవరి నుంచి మే వరకు, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు, డిసెంబర్ నుంచి మార్చి వరకు. గుడ్ ఈవినింగ్ అందరికీ. సముద్రపు గాలులు భూమి మీదకు వచ్చే నెలలు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 10వ ప్రశ్న, భూమి మీద వీచే పెనుగాలులను ఏమంటారు? భూమి మీద వీచే పెనుగాలులను ఏమంటారు? తుఫాన్లు, హరికేన్లు, టైఫూన్లు, పైవన్నీ. మీరు ఇంకా వీడియోని లైక్ చేయనట్టుంది ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని అయితే లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే మీలాంటి కొంతమందికి రీచ్ వస్తుందని నా చిన్న ఆశ. ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు, ఒకసారి మీరు లైక్ చేయండి. భూమి మీద వీచే పెనుగాలులను ఏమంటారు? తుఫాన్లు, హరికేన్లు, టైఫూన్లు. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ ప్రశ్నకు ఆప్షన్ డి రైట్ ఆన్సర్. 11వ ప్రశ్న, తుఫానులు ఏర్పడడానికి కారణం కానిది. ప్రశ్న స్పష్టంగా చదవండి. తుఫానులు ఏర్పడడానికి కారణం కానిది ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలి వేగం, గాలి వీచే దిశ. ఇక్కడ తుఫానులు ఏర్పడడానికి కారణం కానిది వర్షపాతం. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 12వ ప్రశ్న, మన దేశంలో తుఫానులు సంభవించే నెలలు. మన భారతదేశంలో ఏ ఏ నెలలలో తుఫానులు సంభవించే అవకాశాలు ఉన్నాయి? మే నుంచి జూను, అక్టోబర్ నుంచి నవంబరు, పై 2, పైవేవి కావు. మీరు ఆన్సర్ పికప్ చేసి ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. పై 2, మే నుంచి జూను, అక్టోబర్ నుంచి నవంబర్. ఈ 2 సార్లు తుఫాన్లు సంభవించే అవకాశాలు ఉంటాయి మన భారతదేశంలో. 13వ ప్రశ్న, తుఫానుల వల్ల కలిగే నష్టాలు దేనిపై ఆధారపడతాయి? తుఫాన్ల వల్ల కలిగే నష్టాలు దేనిపై ఆధారపడతాయి? తుఫాన్ తీవ్రత, తుఫాన్ పరిమాణం, తుఫాన్ ఏర్పడే ప్రదేశం, పైవన్నీ. తుఫాన్ల వల్ల కలిగే నష్టాలు దేనిపై ఆధారపడతాయి? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. తుఫాన్ తీవ్రత, తుఫాన్ పరిమాణం, తుఫాన్ ఏర్పడే ప్రదేశం. ఇవన్నీ కూడా తుఫాన్ వల్ల కలిగే నష్టాలపై ఆధారపడతాయి. 14వ ప్రశ్న, ప్రస్తుతం ఆధునిక పరిజ్ఞానం వల్ల తుఫాను గూర్చి సమాచారం ఎంత ముందుగా తెలుసుకోగలుగుతున్నాం? ప్రస్తుతం ఆధునిక పరిజ్ఞానం వల్ల తుఫాను గూర్చి సమాచారం ఎంత ముందుగా